చక్కటి ఆరాధన, వాక్యము కొరకు ప్రార్థన చేసినటువంటి ప్రియ సహోదరుడు, ఆయన జనవరి మాసం నుంచి ప్రభు దగ్గరకు వస్తున్నారు. సహోదరుడు అన్యుడు, హిందూ కుటుంబంలో ఉన్నాడు. 4 నెలల క్రితం బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. ఆ వాక్య ఆధారం ద్వారా ఆ సహోదరుడు ఈ దినాన మన మధ్యలో అద్భుతంగా దేవుణ్ణి ఆరాధించటం, దైవజనుని ద్వారా మనతో మాట్లాడుటకు ప్రభువును ప్రార్థన ద్వారా అడగటం, ప్రత్యేకించి ఆయన పేరు రామ్దాస్ అయితే బాప్తిసం ఇచ్చిన తర్వాత ప్రభుదాసుగా మార్చాం. సహోదరుడికి ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నా. ఆలస్యం లేదు, మన మధ్యలో దైవజనులు. నిజంగా శరీరము చాలా బలహీనపడి ఉన్నది అయ్యగారికి. అయినా సరే దేవుని కొరకు అనేక స్థలాలు, అనేక ప్రయాణాలు చేస్తూ దేవుని మహాకృప ఈ అన్ని జనుల మధ్యలో వారి ద్వారా యేసు ఎవరో తెలుసుకోవటానికి, ఆ రక్షకుడు పుట్టినటువంటి సందర్భాన్ని మనందరితో మాట్లాడటానికి ప్రభు సిద్ధపరిచినటువంటి దైవజనులు వారు వాక్య సందేశాన్ని మనకు అందిస్తారు. అందరికీ వందనాలండి. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడి ఉన్న వారిలో ఉన్న దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి రావడానికి చాలా ఆటంకాలు, మధ్యలో ఒక యాక్సిడెంటు, కారుకే దేవుడు కృప చూపించి అక్కడి నుంచి బయటకు వచ్చాను. లూకా సువార్త 2వ అధ్యాయం. రెండవ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుతున్నాను. తన తొలిచూలు కుమారుని కని పొత్తికుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, ఆకాశము భూమి గతించని మీ మాటల కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. నెహ్రూ నగర్లో ఈ దినాన్న ఈ రీతిగా సెమీ క్రిస్మస్లో వాక్యం చెప్పడం నీ దాసునికి మీరిచ్చిన అనుమతి కొరకు రుణస్తుణ్ణి. శారీరకంగా అలసిపోయిన పరిస్థితి ఉంది, మానసికంగా ఒత్తిడి ఉంది, ఆత్మలో కొరత ఉంది. అయినా మీ కృప మీద ఆధారపడి నిలబడి మిమ్మల్ని గురించి కొన్ని మాటలు చెప్పాలన్న ఆశ ఉంది. కనికరం చూపండి, ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి. ఆకాశ మహాకాశాలు పట్టజాలని మిమ్మల్ని గురించి ఈ రాత్రి వేళ మీ జీవం ప్రవహిస్తూ ఉండగా, మీ సన్నిధి ఈ ప్రాంతాన్ని ఆవరించి ఉండగా మాట్లాడే భాగ్యాన్ని ఇమ్మని, కృప చూపమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని గురించి మానవులకున్న అభిప్రాయం, ఆయన ఎవరని,
ఆయన 2023 సంవత్సరాల క్రితం పుట్టినవాడని. అది పొరపాటు అభిప్రాయం. ఆయన ఎవరు? ఒక మాట చూడండి. ఇదే 2వ అధ్యాయం 11వ వచనం చివరి మాటలో, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. 2023 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభువు అయిన క్రీస్తు అంటే పుట్టడం క్రీస్తుగా పుట్టాడు, కానీ ఆయన ప్రభు. క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు అని అర్థం. అభిషేకించబడేవారు 3. ఒకరు రాజు, 2 యాజకుడు, 3 బలిపశు. 3 అభిషేకించబడతారు: రాజు, యాజకుడు, బలిపశు. రాజుగా, యాజకుడుగా, బలిపశువుగా పుట్టిన ఈయన ఎవరు అంటే ప్రభు. ఈయన పుడతాడని చూడండి ఒకసారి. మనం వెళ్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యే ఆయన బెత్లెహేములో జన్మిస్తాడు అన్నది లేఖనం. ఈయన ఎవరు? ఈయనకు దేవుని కుమారుడు అని పేరు పెట్టబడింది భూమి మీదకి ఆయన మానవుడిగా రావడం వల్ల. ఎందుకు ఆ పేరు వచ్చింది? దయచేసి ఒకసారి మీరు యోహాను సువార్త వద్దకు రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఎప్పుడు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు మానవులకు ప్రత్యక్షమైన ఆ ప్రభువే ఈయన. దైవత్వం మానవునికి అదృశ్యమైంది. దైవత్వాన్ని మానవుడు అగోచరము అని అంటాడు. మానవుడు దైవత్వాన్ని కనుక్కోవడం అనేది అది కష్టం అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుడు నిజంగా అదృశ్యుడే. ఆయన ఎవరు చూడలేరు. ఇక్కడ రాస్తాడు కదా, ఆయన ఎవరు చూడలే, కానీ ఆయన రొమ్మున ఆనుకున్నవాడు. విచిత్రమైన మాట ఏమిటంటే, ఆయన ఎవరో మనకు లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఆయన భూమి మీదికి మానవుడిగా రావడం ఎందుకు అంటే, దైవత్వాన్ని మానవులకు స్పష్టంగా చూపించడానికి. మానవుడు భూమి మీద దేవుణ్ణి చూడాలి అని అనుకుంటే ఒకే ఒక వ్యక్తి దగ్గర చూడగలరు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. దేవుడు ఎలా ఉంటాడు? ఆయన జీవితం ద్వారా చూడొచ్చు. దేవుడు ఎలా మాట్లాడతాడు? ఆయన జీవితం ద్వారా చూడొచ్చు, ఆయన మాటల ద్వారా చూడొచ్చు. దేవుడు ఎలాంటి భావాలు కలిగి ఉంటాడు, ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటాడు, దేవుని యొక్క భావావేశం ఎలా ఉంటుంది, ఆయన దగ్గర చూడొచ్చు. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, ఆయన దగ్గర చూడొచ్చు. దేవుని క్షమ ఎలా ఉంటుంది, ఆయన వద్ద చూడొచ్చు. అంటే వెరసి దైవత్వం యొక్క సంపూర్ణత మనం చూడగలిగింది ఆయన వద్దనే. ఓ రోజు
మోషే అడిగాడు, సీనాయి కొండ మీద మేఘం కమ్మింది, మేఘంలో ఆయన స్వరాన్ని విన్నవాడు, ఆయన ఇచ్చినటువంటి పలకల్ని పుచ్చుకున్నవాడు అడిగాడు, అయ్యా మిమ్మల్ని చూడాలనుంది నాకు అని. ఆయన అన్నాడు, నన్ను చూసి ఏ మనిషి బ్రతకడయ్యా, బ్రతకడు. అయినా అడిగావు కదా, సమీపంలో ఓ బండ ఉంది, ఆ బండలో ఒక సందు ఉంది, ఆ సందులో నువ్వు నిలబడు, నా చేతిని అడ్డం పెట్టి నేను దాటి వెళ్ళేటప్పుడు నా వెనక భాగాన్ని చూద్దు గాని అన్నాడు. యుగాల నుంచి మానవుని ఆశ ఏమిటంటే దేవుణ్ణి చూడాలి, దేవుడు ఎలా ఉంటాడో చూడాలి, ఆయనతో నేను మాట్లాడాలి, ఆయనతో వ్యక్తిగత సంబంధం నేను కలిగి ఉండాలి. ఇది మానవుని ఆశ. కానీ ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, ఎవరు ఎప్పుడు దేవుని స్వరాన్ని వినలేదు. కానీ దేవుణ్ణి చూపించింది, దేవుని స్వరాన్ని వినిపించింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు ఒకరే. ఆయన ద్వారా మాత్రమే మానవాళి మొత్తం దైవత్వాన్ని తెలుసుకోగలుగుతుంది. ఈ యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనే దగ్గర నేను మీకు కొన్ని మాటలు చూపిస్తాను, నాతో పాటు రండి. ఇక్కడ మీరు చూశారు కదా, ప్రభు అయిన యేసు అనే మాట. ప్రభు అయిన యేసు అన్న మాటలో ప్రభువు అన్నది చిన్న వచనం, అంటే చిన్న అక్షరం. ప్రభు అనే పదం చిన్న అక్షరం. ఒకసారి మీరు యెషయా గ్రంథం దగ్గరికి రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా చూచితిని. ప్రభువు అనే పదం ఇక్కడ చిన్నక్షరమే. యెషయా గ్రంథం 6:1 రాసిన మాటే. లూకా సువార్త 2వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి ఈ వచనం 11వ వచనం. ఆ ప్రభువు ఈ ప్రభువు ఒకే పదం, ఆదోనియా, ఆదోనిజా అని, ఆదోనియా అని. ప్రభువు అంటే పరిపాలించేటువంటి భూ సంబంధమైన భూలోక ప్రభు అని అర్థం. సమస్తాన్ని పరిపాలించేటువంటి అదే ప్రభు ఎక్కడున్నాడు? అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన భూమి మీదికి రక్తమాంసాలలో పాలివాడు కావలసి వచ్చింది. ఎందుకు కావలసి వచ్చింది? ఆయన రక్తమాంసాల్లో పాలివాడు ఎందుకయ్యాడు? ఆ రక్తమాంసాల్లో పాలివాడైన ఆయన ఎవరు అనేది మనం కొంచెం స్పష్టంగా చూద్దాం. ఆయన రక్తమాంసాల్లో పాలివాడవడానికి గల కారణం మీరు ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి రండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి రండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదువు, అది అన్న చోట క్రింద ఆయన అని రాసుంటుంది. మానవ జాతిని మోసం చేసి పాపంలో పతనం చేసినటువంటి అపవాది తల చితక్కొట్టేవాడు ఒక ఆయన వస్తాడని ఏదేను దగ్గర ఆదాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన వాడు ఈయనే. ఆయన భూమి మీదకి వచ్చి అపవాది తలను చితక్కొట్టవలసి ఉంది. ఆయన నిజంగా ప్రభువు అన్న పదం ఆయన పరిపాలకుడు అనే అర్థం మాత్రమే కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని గురించి కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. ఆ మాటలు మీరు నాతో పాటు కొంచెం చూడండి, దయచేసి ఒకసారి చూడండి. కొలసీ పత్రిక, దయచేసి చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనంటే ఆయన రొమ్మున ఆనుకున్నవాడు అనే మాట, భుజం అనే పదం అది. ఆయన ఎవరు అనంటే అపార్థం చేసుకోకండి, ఆయన దేవుని యొక్క స్వరూపి, దేవుని యొక్క స్వరూపి. నేను ఓ రోజు
విజయవాడ బస్ స్టాండ్లో దిగి నడుచుకుంటూ వస్తున్నాను. ఈలోగా ఒక కుర్రాడు ఎదురొచ్చి అన్న వందనాలన్నా అన్నాడు. వందనాలు తమ్ముడు అన్న మీరు రాసిన పాట అన్నా అసలు ఎంత బాగుంటుందో, ఆ పాట నేను ఎప్పుడు పాడుకుంటూ ఉంటానన్నా అన్నాడు. అప్పటికి నేనేం పాటలు రాయలే. నేను తమ్ముడు నన్ను ఎవరు అనుకుంటున్నారు మీరు అని. అన్న మీరు పీటర్ సింగ్ అన్న కాదా అన్నాడు. పీటర్ సింగ్ కాదు తమ్ముడు, నా పేరు వెంకటరత్నం, మాది గుడివాడ అన్నాను. అటు తరువాత కొంతకాలానికి నేను కావలి మీటింగ్స్కి వెళ్ళాను. కావలి మీటింగ్లో రిక్షాలో వెళ్తున్నాను. కుర్రాడు ఒకడు పరిగెత్తుకొచ్చి అన్న 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 ప్రైజ్లాడన్నా ఆగండి అన్న బాగున్నారన్నా అన్న మీరు నెల్లూరు నుంచి వస్తున్నారా అన్నాడు. ఏమన్నా అన్న మీరు జయకుమార్ అన్న కదా. కాదు బాబు నేను వెంకటరత్నాన్ని అన్న. అంటే ఇప్పుడు వెంకటరత్న వలె ఉన్నవాళ్ళు పీటర్ సింగ్ గారు, జయకుమార్, కానీ వాళ్ళ స్వరూపం నేను ఒక రకంగా ఉన్నా, నేను వేరు వాళ్ళు వేరు. కానీ ఈయన అలా కాదు. ఆయన అదృశ్య దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన స్వరూపం మాత్రమే ఈయన కాదు. చూడండి ఒకసారి మీరు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తు యేసునందు నివసించెను. ఎవరైనా అంటే దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంగా క్రీస్తు యేసునందు నివసించెను. ఆలోచించండి, ఆయన మానవాళికి దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి రక్తమాంసాల్లో పాలువాడై జన్మించినవాడు ఆయన. ఆయన అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాడు. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాడు ఒక తల్లి గర్భంలో పిండాకృతి దాల్చి ఆయన ఆ తల్లి గర్భంలో నుంచి 10 నెలలు మోసిన తరువాత వెలుపలికి వచ్చినవాడు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. జీవించిన ఈ జీవితం అంతటిలో రాస్తాడు లేఖనంలో, ఆయనలో పాపము లేదు అంటాడు. ఆయన పాపము చేయలేదు అంటాడు. ఆయన పాపము ఎరుగడు అంటాడు. ఆయన మనవలనే శోధించబడినను పాపము లేనివాడిగా ఉండెను. దైవత్వం యొక్క అద్భుతమైన లక్షణం ఏమిటంటే పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినండి. దైవత్వాన్ని గురించి ఇప్పుడు ఈ మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు ప్రభువుని గురించి తక్కువగా ఆలోచించేవారు ఒక క్షణం నిదానించి ఆలోచించండి. రేపు కానొక దినాన్న మీరు నిత్యత్వానికి వెళ్ళాక ఆయన దేవుని సింహాసనం మీద చూసినప్పుడు విస్తుపోతారు, విస్మయం పొందుతారు. ఆయన అన్నాడు, ఆ దినాన్న వారు నన్ను చూసి తమ రొమ్ము కొట్టుకుంటారు అని చెప్పాడు. ఆయన రక్తమాంసాల్లో పాలువాడు అయ్యాడు అంటే ఆయన తక్కువ కానే కాడు. ఆయన చూడండి, ఒకసారి అదృశ్య దేవుని స్వరూపేం చూసాం. ఆయన దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అని చూసాం కదూ. ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను, దయచేసి మీరు చూడండి. కొలస్సీ పత్రికలోని 1వ అధ్యాయంలో 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనాలైనా ప్రభుత్వాలైనా ప్రధానులైనా అధికారములైన సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వము ఆయన ద్వారా సృజించబడెను. ఎవరైనా బెత్లెహేములో జన్మించిన ఈయన సమస్తమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఈయన. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో రాస్తాడు, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అనే మాట. బెత్లెహేములో జన్మించిన ఆయన సామాన్యుడు కాడు. ఆయన దేవుని స్వరూపి, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, సమస్తమును తన మహత్తుగల మాట చేత సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన. మర్చిపోకండి, సృష్టికర్త అయిన దేవుడు. చాలాసార్లు లోకంలో అనుకునే మాట ఏమిటంటే,
ఆయన ఇక్కడ వాడు కాడని, మన దేశస్థుడు కాడని, తెల్లవాళ్ళు తెచ్చారని. ఈ రెండు అబద్ధాలే. ఎందుకంటున్నానంటే ఆయన మనలాగానే ఆసియావాసి. మొత్తం ప్రపంచాన్ని 3గా విభాగించవచ్చు. 1 తెల్లోళ్ళు, 2 నల్లోళ్ళు, 3వది గోధుమ రంగు వాళ్ళు, బ్రౌన్. వైట్, బ్లాక్ అండ్ బ్రౌన్. అవునా? ఆయన హీఈస్ నైదర్ వైట్ నాట్ బ్లాక్ బట్ హీఈస్ బ్రౌన్. బిల్ గ్రాహం గారు అన్నాడు, ఆయన నల్లవాడిగా పుట్టుంటే నల్లవాళ్ళ దేవుడై ఉండేవాడు, తెల్లవాడిగా పుట్టుంటే తెల్లవాళ్ళ దేవుడై ఉండాడు, తెలుపు నలుపు కలిస్తే వచ్చేది బ్రౌను, అందుకని ఆయన అలా పుట్టాడు, అందరి దేవుడు అన్నాడు ఆయన. ఆశ్చర్యం. గ్రహించే మనసు ఉండాలి. అంతరంగాన్ని ఆత్మదేవుడు తెరుస్తున్నప్పుడు విధేయత చూపించాలి. ప్రభువు ఆయన ఔన్నత్యం ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది. లేకపోతే మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కూడా ఆయన దేవుడు కాడు అనొచ్చు. మనం క్రైస్తవ కుటుంబాల్లో జన్మించినా కూడా ఆయన దైవత్వాన్ని అంగీకరించకపోవచ్చు. ఎక్కడ జన్మించినా నువ్వు ఎవరివైనా నీకు ఆయన దైవత్వం అర్థమైతే జీవితంలో ఆయన లేకుండా ఉండడానికి ఏమాత్రం ఒక్కడికి కూడా ముందుకు వేయవు నువ్వు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, ఆయన సృష్టికర్త. మర్చిపోవద్దు. మరో మాట కూడా చూస్తారా నాతో పాటు? కొంచెం రండి, వాళ్ళ పర్వాలేదుగా, రండి వెళదాం. దయచేసి మీరు ఒకసారి రోమాపత్రిక దగ్గరికి రండి. రోమాపత్రిక 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో పౌలు గారు తన బాధను చెప్తున్నారు, తన అంతరంగ ఆవేదన చెప్తున్నారు. నేను కూడా అబ్రహాము సంతానంగానే పుట్టాను, కానీ ఈ అబ్రహాము సంతానంగా ఆయన పుట్టినందువల్ల ఆయన్ని అంగీకరించడానికి యూదులకు మనసు లేకపోయింది. ఆ విషయమే నా అంతరంగంలో ఎంతో చింత ఉంది అన్నాడు. నేను కూడా హృదయపూర్వకంగా ఒక మాట చెప్తాను. ఈరోజు అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది ఎవరో చెప్పనా? క్రైస్తవులము అని పేరు పెట్టుకుని మారు మనసు పొందని వారి కంటే ప్రమాదకరమైన స్థితిలో ఇంకెవరూ లేరు. ఎవరు లేరు. మారు మనసు పొందిన అనుభవం లేదు, కానీ క్రైస్తవులు అనే పేరు సర్టిఫికెట్లో ఉంటుంది, ప్రయోజనం ఉండదు. ఇటు లోకానికి పనికిరారు, అటు పరలోకానికి పనికిరారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఇది. మరో మాట, ఇలా మన ఇష్టానుసారంగా మనం జీవించడాన్ని బట్టి లోకంలో ఉన్నవాళ్ళు ప్రభు దగ్గరికి రాకపోవడానికి మనం అడ్డుబండలం అవుతాం. నేటి దినాన్న అనేక మంది క్రైస్తవ్యం మీద కష్టం పెట్టుకోవడానికి గల కారణం ఎవరయ్యా అంటే, నేను బోల్డ్గా చెప్తాను, క్రైస్తవులే. మన జీవితాలు ఆయనలాగా లేవు, మన బ్రతుకులు ఆయన వలే లేవు. ఆయన వలే మనం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రభువుని ప్రేమించేవాళ్ళు, ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు, ఆకర్షించబడేవాళ్ళు. కానీ నేటి దినాన్న అది ఎక్కడా కనిపించటంలా. బోధలు చాలా వినిపిస్తున్నాయి, కానీ కనిపించటంలా. బోధకు జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. జీవితం కొన్ని లక్షల వర్తమానాలకు మించింది. జీవితం అనేది ఎలా మాట్లాడుతుందో తెలుసా? ప్రసంగం కంటే సాక్ష్యం 10 రెట్లు పెద్ద గొంతుతో మాట్లాడుతుంది. మర్చిపోకండి, మన సాక్ష్యం లోకంలో ఒక అద్భుతంగా ప్రభు యొక్క నమూనాగా ఉంటే అది శ్రేష్టమైనది అని మర్చిపోవద్దు మీరు. రండి, ఆయన గురించి చెప్తానన్నాను కదా. రోమాపత్రికలో పౌలు గారు యూదులు మాట వినకపోవడం వల్ల, ప్రభువుని అంగీకరించకపోవడం వల్ల ఆయన బాధపడుతూ ఇలా అన్నాడు. దయచేసి చూడండి 9వ అధ్యాయంలో, రోమాపత్రిక 9వ అధ్యాయంలో, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా
సాక్ష్యమెచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనే ఉండకూడదును అన్నాడు. ఈ మాటకు అర్థం తెలుసా? నేను ఒక్కడిని నరకంలో ఉండి యూదులందరూ పరలోకంలో ఉండాలి ప్రభువుని అంగీకరించి అనుకుంటున్నాను నేను అన్నాడు అనమాట. ఇది దీని అర్థం. నేను నరకానికి వెళ్ళినా పర్వాలా, నా యోధా ప్రజలందరూ పరలోకానికి వెళ్ళాలి ప్రభువును అంగీకరించి. ప్రభువును అంగీకరించకపోవటం వల్ల వారు శాపగ్రస్తులుగా మిగిలిపోతున్నారు. ఎవరు భూమి మీదకి రక్తమాంసాల్లో పాలువాడై వచ్చాడో, ఎవడు దేవుని యొక్క స్వరూపో, ఎవరు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతో, ఎవరు సమస్తాన్ని సృష్టించారో, ఎవరు అపవాది తలను చిత్తకొట్టడం కోసం రక్తమాంసాల్లో పాలువాడు అయ్యాడో, ఆయనను అంగీకరించక యూదులందరూ శాపగ్రస్తులు అవుతున్నారు. అందుకు నాకు దుఃఖము మానని వేదన ఉన్నాయి అంటూ ఇలా అన్నాడు. ఈ ఇశ్రాయేలీయులు వీరు దత్తపుత్రత్వం, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్రం, ప్రధానం, అర్చనాచారాదులు, వాగ్దానములు ఇవన్నీ వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన చదువుతారా? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎవరైనా సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు అయినవాడు. క్రీస్తు యేసు యొక్క దైవత్వం ఇది. ఆయన మానవుడిగా కనిపిస్తున్నంత మాత్రాన ఆయన శరీర సంబంధమైన ఏ మచ్చ, ఏ డాగు, ఏ కళంకం అంటనివాడు. ఆయన నోట ఏ కపటం లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కళంకుడు, ఆయన పాపులలో చేరనివాడు, పవిత్రుడైనవాడు. అలాంటివాడు భూమి మీద ఎందుకు జన్మించాలి అంటే బాప్తిస్మిచ్చి యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మానవ పాపానికి పరిష్కారం చేయడం కోసం, పాపి అయిన మానవుణ్ణి పరిశుద్ధునిగా చేయడం కోసం, పాపాలన్నిటినీ తీసివేసి క్షమించడం కోసం ఆయన రక్తమాంసాల్లో పాలువాడు అయ్యాడు. ఆలోచించండి, రక్తమాంసాల్లో పాలువాడైన వాడు ఎవరు అంటే ప్రభు. అందుకని అంటాడు, భూమియు దాని సంపూర్ణతయు ఆయనవే. సమస్తం అయింది. గుడివాడలో పాత మందిరం ఇల్లు ఉన్నప్పుడు బ్రదర్స్ ప్రేయర్ మీటింగ్ జరిగేది. సేవకుల సదస్సు. సేవకులందరూ వచ్చేవాళ్ళు, సేవకుల భార్యలు వచ్చేవాళ్ళు. ఆ ఇల్లంతా నిండిపోయేది, కింద నిండిపోయి పైన కూడా నిండిపోయేది. ఇంకా నాకు ఎక్కడ చోటు ఉండేది కాదు. మెట్లెక్కి ఆ మెట్ల దగ్గర మళ్ళీ పైకెక్కడానికి మధ్యలో చిన్న స్థలం ఉంటుంది కదా, అక్కడ కూర్చుని ఉండేవాడిని రాత్రిపూట. ఎవరైనా మధ్యరాత్రిలో మెలకు వచ్చి చూసి, ఏంటన్నా మీరు ఇక్కడ కూర్చుని నిద్రపోతున్నారా? చాలా బాధగా ఉంది. అన్న మీరు వచ్చి నా మనసు మీద పండుకోండి అనేవాళ్ళు వాళ్ళు. ఎంత దుఃఖం అంటే, భూమి అయింది, ఆకాశం అయింది, సమస్తం అయింది. లెట్ దెర్ మే బి లైట్ అన్నాడు ఒకరోజు. వెలుగు కలుగును గాక కలిగింది. భూమి చూసి సమస్తమును వృక్షజాతిని నీవు పుట్టింతువుగాక పుట్టించింది. సర్వాధికారం కలిగిన దేవుడై ఉండి, సర్వశక్తిమంతుడైన దేవుడై ఉండి ఆయన జన్మిస్తే విచిత్రం. ఇందాక చదువుకున్నాం, సత్రంలో ఆయనకు చోటు లేదట. ఆలోచించండి, రోజున అంతా అయిందే. మీరు బాధపడినంటే ఒక మాట చెప్తాను, సిస్టర్స్ తిట్టుకోనంటే ఒక మాట చెప్తాను. ఇంటికి నువ్వు కోడలిగా వచ్చావుగా. ఇప్పుడు అత్తగారు ముసలిది అయిపోయిందిగా, ఇప్పుడు లేవలేకపోతుందిగా.
అత్తగారి మంచం ఎక్కడ వేసావు ఒకసారి ఆలోచించు. నాకు తెలిసి అమ్మ మంచం పశువులు ఉండే పాకలో పెట్టిన సందర్భాలు నేను చూశాను. ఇల్లు కట్టింది ఆవిడ, కానీ కోడలు వచ్చింది, మనవాళ్ళు వచ్చారు, మనవరాళ్ళు వచ్చారు. ఇప్పుడు వృద్ధురాలు అయిపోయింది, పడక మీద ఉంది. ఇప్పుడు 1, 2 అందులో వాసన వస్తున్నాయని గేదెల పాకకి మధ్య అడ్డం కట్టి తీసుకెళ్ళి మంచాన్ని అక్కడ వేసిన సందర్భం నాకు తెలుసు, నేను చూశాను. ఇంటి బయట చలిలో అత్తగారిని ఏమాత్రం ఆచ్ఛాదన లేకుండా పండుకోబెట్టిన వ్యక్తుల్ని నేను చూశాను. అది చూసే గుండె ద్రవించిపోతే, ఆకాశ మహాకాశాలు ఆయనవి, సంపూర్ణత ఆయనది, 1000 కొండల మీద పశువులు ఆయనవి, భూమి మీద పేరు రాసుకోగలిగిన వాడు ఆయన ఒక్కడే. శాశ్వతంగా ఎవరి పేరైనా భూమి మీద కానీ దేని మీదైనా రాస్తే శాశ్వతంగా నిలిచి ఉంటుంది అంటే ఒక పేరే, ఆయన పేరే. ఎందుకని? ఆయన ఆదియు అంతము అయినవాడు, యుగయుగాలు సజీవుడు, ఆయన శాశ్వతుడైన దేవుడు. తన పేరు మాత్రమే రాయాలి. అలాంటి వాడు భూమి మీద జన్మించడానికి వస్తే సత్రంలో ఆయనకి చోటు లేదట. సత్రంలో ఆయనకి చోటు లేదు. ఊహించండి ఒకసారి, దుఃఖం అనిపించటంలా. ఆయన జననం మానవ జాతి నిరాకరణకు లోనైంది. మానవ జాతి నిరాకరణకు లోనైంది. ఈ రోజున ఇన్ని లైట్లు పెట్టారు, ఎక్కడ చూసినా అబ్బబ్బబ్బా ఎంత పెద్ద పెద్ద నక్షత్రాలు. ఇంకా మీరే తక్కువ వెలుగు పెట్టినట్టున్నారు. ఒక్కో చోట చూస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యమో. నేను ఆశ్చర్యపోతా చూస్తాను. అసలు ఆ రోజున ఆ పశువుల శాలలో ఓ చిన్న గుడి దీపం ఉండి ఉంటుందేమో కదూ. ఎవరైనా లోకానికి వెలుగు జన్మించిన చోట ఏముంది? నక్షత్రం వచ్చి అక్కడ ప్రకాశించేటంత వరకు ఏముండి ఉండాలి? చోటు లేదు ఆయనకి. ఇది ఒక ఎత్తు అయితే, మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను. మీరు దయచేసి నాతో పాటు యోహాను సువార్త వద్దకే రండి. యోహాను సువార్త వద్దకు వస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం, దయచేసి చూడండి. 1వ అధ్యాయం 26, 27 వచనాలు. యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మిచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్యనున్నాడు, మీరు ఆయనను. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? వారి మధ్య ఉన్నాడు. ఇవాళ మన మధ్య లేడా? మన మధ్యనే ఉన్నాడు. కానీ ఆయనను ఎరుగరు అంటే అర్థం. ఎరుగరు అంటే ఆయన తెలుసుకోరు అని, ఆయన గ్రహించరని, ఆయన పట్టించుకోరని, ఆయన అర్థం చేసుకోరని, ఆయన్ని స్వీకరించరని. నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. లోకంలో ఎంతోమంది ఘనులున్నారు. లోకంలో ఎంతోమంది శ్రేష్ఠులున్నారు. లోకంలో ఎంతోమంది అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. కానీ బ్రతికే ఉన్నారా? రెండు, లోకంలోనికి చాలామంది వచ్చారు, కానీ మారని వారు, మార్పు చెందని వారు ఎవరైనా ఉన్నారా? ఆయన యుగయుగములకు ఏకరీతిగా ఉన్నవాడు. అంతేకాదు, మరో మాట కూడా అంటాను. లోకంలోనికి చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఈ భూమి మీద
ఎక్కడో ఒక చోట మాలిన్యాన్ని అంటించుకున్నవారే. మలినం అంటని వాడు ఎవరైనా ఉన్నారా? లేరు. ఆయన ఒక్కడే. ఆయన మీ మధ్యలో ఉన్నాడు, కానీ మీరు ఆయనను గుర్తించలా. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ రికగ్నైజ్డ్ హిమ్ ఈవెన్ దో హీఈస్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ యూ. మీ మధ్యలోనే ఆయన ఉన్నా మీరు ఆయన్ని గుర్తించిన వారు కారు. ఈ మాట దుఃఖం అనిపించటంలా? చాలా దుఃఖం అనిపిస్తుంది. చాలా సంవత్సరాల క్రితం మండపేట మీటింగ్ అది. ఆయన ఫారిన్లో ఉంటాడు, ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి. మండపేట మీటింగ్కి వర్తమానికునిగా నన్ను పిలిచారు. గుడివాడకి ఎవరినో ఒక ఆయన డ్రిల్ మాస్టర్ని పంపించారు. అప్పటికి నా వయసు 30 years. నన్ను మీటింగ్కి పిలిచారు. అక్కడ భోజనం చేసే వాళ్ళ సంఖ్య 7,000. బయట నుంచి వచ్చేవాళ్ళు కాదు, అక్కడ ఉండేవాళ్ళు. స్థానికంగా ఉండేవాళ్ళు వెళ్ళిపోతారు. బయట నుంచి వచ్చేవాళ్ళు 7,000 మంది. అంత పెద్ద సభలు జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను. బైబిల్ సంచి ఒకటి వేసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పలానా ఆయన ఎక్కడా అన్నాను. లోపల ఉన్నారండి. వెళ్ళి అయ్యా నేను గుడివాడ నుంచి వచ్చానండి. ఆయన నన్ను చూడలే, జస్ట్ లెటర్ రాసి ఒక ఆయన పంపించాడు. నేను డేట్ చూసి వస్తానన్నాను. నేను గుడివాడ నుంచి వచ్చాను. గుడివాడ నుంచి వచ్చారా? ఏం పేరు మీ పేరు అన్నాడు. నా పేరు వెంకటరత్నం అండి అన్నా. వెంకటరత్నమా మీరా అన్నాడు. అవునండి అన్నా. షాక్ అయిపోయాడు. కూర్చోండి అక్కడ అన్నాడు. తర్వాత కొద్దిసేపటికి స్టేజ్ మీదకి వెళ్ళాడు. నేను పలానా వారిని అడిగానని పెద్ద ఆయన పేరు చెప్పలేండి, బాగోదు. ఆయన ఫోన్ చేసి మీ డేట్స్ ఖాళీ ఉన్నాయా అని అడిగాను. అడిగితే నాకు డేట్స్ ఖాళీ లేవు, నేను ఆ డేట్లో ఖాళీ రాలేను అన్నాడు ఆయన. మరి ఎవరైనా ఒక పేరు చెప్పండి అంటే వెంకటరత్నం గారిని పిలవండి అన్నారు, గుడివాడ అన్నారు. ఆ తర్వాత నేను ఫలానా ఆయనకి ఫోన్ చేశాను. ఫలానా ఆయనకి ఫోన్ చేస్తే ఆయన డేట్స్ కూడా ఖాళీ లేవు. ఆయన కూడా అడిగాను ఎవరైనా ఒక పేరు సజెస్ట్ చేయండి అంటే ఆయన కూడా వెంకటరత్నం గారు అన్నాడు. నేను వెంకటరత్నం గారు అంటే ఓ 70 ఏళ్ళు ఉంటాయి, పంచికట్టు కట్టుకుని ఉంటాడు, కళ్ళజోడు పెట్టుకుంటాడు, అవునా, ముసలోడు అయి ఉంటాడు అనుకున్నాను. ఇప్పుడు ఎవరో ఒక యంగ్ మ్యాన్ వచ్చి నేనే వెంకటరత్నాన్ని అంటున్నాడు. నిజంగా చాలా డిసప్పాయింట్మెంట్ అయింది నాకు. అయినా వర్తమానం ఇస్తానని నాకు వర్తమానం ఇచ్చి ఇంకా ఆ పరగణాలో లేడిక ఆయన లేడు, వెళ్ళిపోయాడు, లాడ్జిలో పండుకున్నాడు. ఒకే వర్తమానం, రెండో వర్తమానం ఇవ్వలేక నాకు అయిపోయింది. 2 రోజులు డేట్స్ ఇచ్చాను, 2 రోజులకి వర్తమానం లేదు. తర్వాత నేను ఇంటికి వచ్చేసాను, చెప్పేసి వచ్చేసాను. సరిగ్గా 6 months తర్వాత ఉత్తరం వచ్చింది. బ్రదర్, ఐఎమ్ వెరీ సారీ, రియల్లీ ఐ ఇన్సల్టెడ్ యూ. కానీ జరిగిన మీటింగ్స్లో ఆ ఒక్క వర్తమానమే దేవుడు మాతో మాట్లాడాడని సంఘం అంతా చెప్తే నేను నిరాశపడి వెంకటరత్నం అనే పేరుకి మీ వయసుకి పొంతన లేకపోయేటప్పటికి నేను మిమ్మల్ని అంగీకరించలేకపోయానండి అన్నాడు. అని అమెరికా వెళ్ళి రోట్ ఏ లెటర్, అపాలజీ లెటర్ రాశాడు. కానీ ఒక మాట చెప్తాను, భూమి మీద ఉండగా ఆయన గుర్తించకుండా నిత్యత్వానికి వెళ్ళాక అపాలజీ చెప్పడానికి వీలుండదని మీకు తెలుసా? ఈ శరీరంలో ఉండగానే ఆయన గుర్తించాలి, ఈ శరీరంలో ఉండగానే ఆయన ఎవరో అంగీకరించాలి, ఈ శరీరంలో మనం ఉండగానే మారు మనసు పొందాలి. లేకపోతే మరణించిన తరువాత మార్పు చెందడానికి ఆస్కారం లేదు. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, లేఖన ప్రకారం ఆస్కారం లేదు. ఆయన పుట్టేటప్పుడు చోటు లేదు, ఆయన ఎదుగుతున్నప్పుడు వారి మధ్యనే ఉన్నాడు, కానీ వారు ఆయన గుర్తించలా. మీరు ఎరుగరు అన్నాడు. 2వ మాట. 3వ మాట కూడా దయచేసి మీరు చూడండి, బాధాకరమైన మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ప్రేమించి ఆయన లేఖనాల నెరవేర్పు కొరకు వారి మధ్యన
ఆదాముకు చేసిన వాగ్దానం, అబ్రహామునకు చేసిన వాగ్దానం, దావీదునకు చేసిన వాగ్దానం, ముగ్గురికి వాగ్దానం చేశాడు ఆయన. నీ సంతానానికి, స్త్రీ సంతానానికి యుద్ధం అని చెప్పాడు. స్త్రీ సంతానంగా ఆయన పుడతాడు అని చెప్పినవాడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా, నీ గర్భాన్నకు పుట్టబోయేవాడే వారసుడు, అతని ద్వారా నేను భూమి మీద ఉన్న సమస్త వంశాలను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. సమస్త వంశాలను ఆశీర్వదించడానికి పుట్టినవాడు ఇస్సాకు కాదు, యాకోబు కాదు, యోసేపు కాదు, యేసుక్రీస్తు ప్రభు ఒకడే. అంతేకాదు, దావీదుతో మాట్లాడుతూ అన్నాడు, దావీదు, నేను నీ సంతానాన్ని శాశ్వతం చేస్తాను. అంతేకాదు, నీ సింహాసనాన్ని శాశ్వతమైన సింహాసనంగా మారుస్తాను అన్నాడు. అంటే అర్థం, భూమి మీద ఎవరు సింహాసనం మీద శాశ్వతంగా ఉండగలరు? ఎవరు ఉండగలరు? రీసెంట్ టైమ్స్లో నేను హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్నప్పుడు నేనున్న ఫ్లైట్లోనే పాత సీఎం గారు కొడుకున్నాడు. పాపం ఒక్కరు పలకరించట్లేదండి ఆ పిల్లోడిని, ఒక్కరు పలకరించలా. నేను అలా చూసి, సింహాసనం ఉన్నంతసేపే కదా, అధికారం ఉన్నంతసేపే కదా, అధికారం పోగానే ఇంతే సంగతులు కదా అనుకున్నా. ఏ వ్యక్తి శాశ్వతంగా సింహాసనం మీద ఉండలేడు. మరి దావీదునకు శాశ్వతమైన సింహాసనం ఇస్తాను ఎందుకు చెప్పాడు? అందుకే మత్తయి సువార్త రాస్తూ అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు వంశావళిని రాయడానికి కారణం అది. అబ్రహాముతో వాగ్దానం చేశాడు, మృతమైన గర్భంలో నుంచి నేను తీసి ఆ సంతానం ద్వారా సమస్త ప్రపంచాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అవునా? ఇవాళ మీరు ఏ దేశమైనా వెళ్ళండి, ఉగాండా వెళ్ళండి, ఉగాండా వెళ్ళిన తర్వాత అక్కడ యేసు అని పిలవండి, యేసు అంటే పలికేవాళ్ళు ఉంటారు. మీరు ఆఫ్రికా వెళ్ళండి, యేసు అని పిలవండి, పలికేవాళ్ళు కనపడతారు. మీరు అమెరికా వెళ్ళండి, ఇంగ్లాండ్ వెళ్ళండి, జర్మనీ వెళ్ళండి, కెనడా వెళ్ళండి, చివరికి మీరు మలేషియా, సింగపూర్ ఎక్కడికైనా వెళ్ళండి, దుబాయ్ అయినా వెళ్ళండి, యేసు తెలియని వారు ఎవరు లేరు. సమస్త ప్రపంచానికి, సమస్త భాషలు మాట్లాడేవారికి, సమస్త ఖండాలకు తెలిసిన వారు ఎవరో తెలుసా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన నీ వంశంలో జన్మిస్తాడయ్యా అని అబ్రహాంతో చెప్పాడు. నీ సింహాసనాన్ని శాశ్వతంగా చేస్తానని ఆయన దావీదుతో చెప్పాడు. చెప్పినవాడు బెత్లెహేములో కన్యక గర్భాన్న ఆయన జన్మించాడు. జన్మించిన వాడు వాళ్ళ మధ్యనే పెరిగాడు. వాళ్ళ మధ్యనే పెరిగి ఆయన తన దైవత్వాన్ని నిరూపించడం కోసం ఎన్ని కార్యాలు చేశాడో. మొదటి కార్యం ఏం చేశాడు ఆయన? కానాలో, చెప్పండి, కానాలో నీళ్లను, ఒక మాట చిన్న కాంట్రాస్ట్ చూపిస్తాను, మనసు పెట్టి వినండి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో పొద్దు దగ్గర నుంచి మాట్లాడిన తర్వాత మోషే అంటాడు, నా వల్ల కాదయ్యా, నేను వెళ్ళలేను, నన్ను వంపబాక, అసలు నేను నత్తివాణ్ణి అని చాలా చాలా చెప్పాక, నేను చెప్పిన మాట విను అని, నువ్వు కొంచెం నీళ్లు తీసుకో. నీళ్లు తీసుకున్న తరువాత పోయి కింద ఏమైనాయి? నీళ్లు రక్తమైనాయి. నీరు రక్తంగా మారింది. ఎవరు? మోషే దగ్గర. కానీ ప్రభు దగ్గర అదే నీరు ద్రాక్షరసంగా మారింది. ఏమిటి తేడా? నీరు రక్తం కావడం తీర్పు, నీరు ద్రాక్షరసం కావడం సంతోషం, తీర్పులో నుంచి వెలుపలికి రావడం. కృప అంటే ధర్మశాస్త్రం విధించిన శిక్ష నుండి అర్హత లేని మానవుణ్ణి అర్హునిగా చేయడం కోసం రక్తమాంసాల్లో తాను పాలివాడై జన్మించాడు. కానీ వారి మధ్యన ఆయన చేసిన కార్యాలు సామాన్యమైనవి కావు. సామాన్యమైన కార్యాలు చేయలేదు ఆయన. అందుకే అంటాడు యోహాను గారు, ఆయన చేసిన కార్యాలన్నీ రాస్తే, కొన్నే రాశాను, ఒక 8 మాత్రమే రాశాను,
అంతకుమించి ఎక్కువ రాయలేకపోయినాను. అవన్నీ రాస్తే ఈ భూప్రపంచం చాలదనిపిస్తుంది నాకు అంటాడు. అన్ని కార్యాలు ఎందుకు చేశాడో తెలుసా? ప్రతి చోట తన దైవత్వాన్ని చూపించడం కోసమే, వారి కనులు తెరవబడడం కోసమే ఆయన కార్యాలు చేశాడు. ఆయన చేసిన ప్రతి కార్యం, చేసిన ప్రతి అద్భుతం ఆయన దైవత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. కానీ అంత అద్భుతం చేసినా వాళ్ళు చూస్తూ ఉండగానే కదండి 5 రొట్టెలు 2 చేపలు విరిచాడు ఆయన. అవునా? 5 రొట్టెలు ఇటు విరిచాడు, 10 మంది శిష్యులకు ఇచ్చాడు. 2 చేపలు 2 శిష్యులకు ఇచ్చాడు. పంచండి అన్నాడు. పంచుతూనే ఉన్నారు. వాళ్ళ చేతుల్లో విరిచిన రొట్టె మరలా హాఫ్ కనపడతానే ఉంది. ఎంత ఇచ్చినా వస్తానే ఉంది. ఎవరి చేతుల్లో జరిగింది? వాళ్ళ చేతుల్లోనే. కానీ తిన్నారు, రాజుని చేద్దాం అనుకున్నారు. కానీ ఆయన దైవత్వాన్ని మాత్రం గుర్తించలే. నేను ఓ మాట అనకూడదు కానీ అంటున్నాను, ఏమనుకోకండి. ఎందుకు రాజుని చేయాలనుకున్నారు? ఎందుకు రాజుని చేయాలనుకున్నారు? ఉచితంగా భోజనం పెడితే చాలు. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి ఇంటికి మధ్యాహ్నం రాత్రి క్యారేజ్ వచ్చేస్తుంది అని కనుక ఎవరైనా వాగ్దానం చేస్తే ఆయనే ఖచ్చితంగా గెలుస్తాడు. అనుమానం మీకేమన్నా కదూ? అరేరే, ఆయన అన్నాడు నిత్య జీవం ఉచితం అన్నాడు ఆయన, రక్షణ ఉచితం అన్నాడు ఆయన, మరణంలోంచి జీవంలోనికి దాటడం ఉచితం అన్నాడు ఆయన. ఉచితం అన్నది పైకి ఉచితమే కానీ క్రింద ఎంత త్యాగం ఉంది, భరించినటువంటి బాధ ఎంత ఉంది, సహించిన అవమానం ఎంత ఉంది, పొందిన హింస ఎంత ఉంది, అది ఎవరికి అర్థం కాలా? ఏమండి, ఆకాశ మహాకాశాలు పటజాలని వాడు కదా ఆయన. అలాంటి వాడు రక్తమాంసాల్లో పాలివాడే భూమి మీదకి వచ్చి ఈ చలిలో, ఈ ఎండ క్రింద, ఈ వర్ష ఋతువు, ఈ ఋతువులన్నిటి మధ్య ఈ శరీరంలో ఆకలి, దప్పిక, అలసట, నిద్ర వీటన్నిటినీ సహిస్తూ ఉండవలసిన అవసరం ఏమైనా ఉందా? మీరే చెప్పండి, ఏమైనా ఉందా? ఏం లేదు. నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఉంటారు, నాతో పాటు చదువుకున్న కొలీగ్స్ అంటారు. వాళ్ళు భలే ఫీల్ అవుతారు. ఏరా, నువ్వేదో పెద్ద ఆఫీసర్ అవుతావు అనుకున్నాము, ఏంటి ఇట్ట అయిపోయావని బాధపడతారు వాళ్ళు. వాళ్ళకి తెలీదు నేను చాలా పెద్ద అయ్యానని, దేవదూతలకు లేని భాగ్యం పొందానని వాళ్ళకి తెలీదు. గుర్తుపెట్టుకోండి, ఇది నా భాగ్యం అని నేను అనుకుంటే, ఆయన వారి మధ్య తానే మనిషిగా ఉంటే, వారి మధ్య ఆయన సంచరిస్తే, వారితో కలిసి ప్రయాణిస్తే, వారితో కలిసి భుజిస్తే, వారితో కలిసి అన్ని కార్యాలు చేస్తూ ఆయనలో ఇంత ఇసుమంత. ఒకరోజు అన్నాడు ఆయన, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు రుజువు చేయగలడు అన్నాడు. ఎవరు రుజువు చేయలేకపోయారు. కానీ ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, వారు ఆయనను అంగీకరించలేదు. నేను మా అమ్మా నాన్నలకు ఒక్కడినే, నాకు ముందు వెనక ఎవరు లేరు. ఎవరో ఒక ఆయన అన్నాడు, మీ ఇంటి పేరు ఫలానా కదా, విజయవాడలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, వస్తారా అన్నాడు. మా నాన్న చెప్పిన గుర్తుంది, వాళ్ళు కజిన్స్ అవుతారని. నేను సేవకు వచ్చిన తొలి సంవత్సరాల్లో విజయవాడ సేవకునితో పాటు వచ్చాను. వచ్చి ఈ సేవకుని దగ్గరికి వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయన వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉన్నాం. ఈయన నేను మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని మాట్లాడుకుంటున్నాం. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత, బ్రదర్ ఈయన వెంకటరత్నం అని మీ ఇంటి పేరట ఆయన అంటేనో, ఓహో అలాగా, మంచిది, ఉంటా అని వెళ్ళిపోయాడు. నేను ఎంత ఆశ పెట్టుకుని వచ్చే గుడివాడ నుంచి ఇక్కడ దాకా, తమ్ముడా మన ఇంటి పేరట సేవ చేసేవాడు ఇంకోడు వచ్చావా అంటాడేమో. తమ్ముడు
మీ తాత మా తాత అన్నదమ్ములరా అంటాడేమో అనుకుని వచ్చా కదూ. అంటే స్వకీయుడనేగా వచ్చింది. నాకే ఎంత డిసప్పాయింట్మెంట్ ఇప్పటికి మర్చిపోలేదు కదూ. కానీ ఒక్కడైన అబ్రహామును మెస్పొటోమియా నుంచి పిలిచి గర్భం మృతం అయితే అందులో నుండి ఆకాశ నక్షత్రాలంత సంతానం ఇచ్చి వారిని ఐగుప్తుకు తీసుకుని వెళ్ళి ఐగుప్తులో ఒక దేశంగా వాళ్ళని చేసి ఎర్ర సముద్రం దాటించి మన్నాతో పోషించి ఓగు సిహోనులను హతం చేసి వాళ్ళని తీసుకొచ్చి వాగ్దాన భూమిని వాళ్ళకిచ్చి వారు 400 సంవత్సరాలు ఐగుప్తులో అట్టుపెట్టి ఊరికినే అట్టుపెట్ల. ఇక్కడ 400 సంవత్సరాలు ఆయన చేసిన పని ఏమిటంటే ఈ పెద్ద పెద్ద ఉన్నత దేహులు ఉన్నారే వాళ్ళందరితో బండలన్నీ తీయించి అక్కడ బావులు తవ్వించి అక్కడ వ్యవసాయ యోగ్యమైన పంటలు చేసి అంతా చేసి మీకు కట్టని ఇళ్ళు, తవ్వని బావులు, సేద్యం చేయని ద్రాక్ష తోటలు మీకు ఇస్తానని అందరికీ ఇచ్చినవాడు. వారి మధ్యకు ఆయన వస్తే చెప్పండి, వారు ఆయన్ని నిరాకరించారు. నిరాకరించిన వాళ్ళు ఏమన్నారో తెలుసా? నువ్వు సమరయుడు అన్న మాట నిజమే కదా అన్నారు. ఎవరిని? ఆయన్ని. నువ్వు దయ్యం పట్టిన వాడివని మాట నిజమే కదా అన్నారు. అంతేకాదు, మేము వేశ్యా సంతానం కాదు అని అన్నారు ఆయనతో. ఈ మాటలన్నీ అంటాం ఏమిటో తెలుసా? రిజెక్టింగ్ దేర్ సేవియర్, రిజెక్టింగ్ దేర్ గాడ్ ఎలోన్. వారిని సృజించిన దేవుణ్ణి నిరాకరించారు. వారిని సృజించినటువంటి సృష్టికర్త నిరాకరించారు. వారిని ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదకర్తను నిరాకరించారు. యోహాన్ రాస్తూ అన్నాడు, ఆది యందున్నవాడు ఆయన దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. తన స్వకీయుల మధ్యకు వస్తే వారు ఆయనను అంగీకరించలేదు అన్నాడు. జన్మించడానికి చోటు లేదు ఆయనకి. మధ్యన ఉంటే వారి మధ్యనే ఉన్నాడు, వారిని ఎరగలేదు. ఆయన స్వకీయులని వచ్చాడు, వారు ఆయనను అంగీకరించలేదు. అంతేకాదు, మరో మాట కూడా చెప్పి నేను ముగించడానికి నేను త్వరపడతాను, దయచేసి చూడండి. 10 అవుతుంది టైము. అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడు అయిన వాని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఆలోచించండి. ప్రభు జననానికి మానవులందరి జననానికి ప్రత్యేకమైన వ్యత్యాసం ఉంది. ఆయన జననంలో పవిత్రుడు. మానవుడు నేను పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించెను అన్నది మానవ జన్మ. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పాపానికి సంబంధించినవి. మన క్రియలన్నీ పాపానికి సంబంధించినవి. మన ఊహలన్నీ పాపానికి సంబంధించినవి. మనం ఆశాంతం పాపం చేత నిండిన వాళ్ళం. కానీ ఆయనలో ఇసుమంతైన పాపం లేదు. నాలో పాపమున్నదని మీలో ఎవడు రుజువు చేయగలడు? ఆయన్ని సవాలు చేస్తే అందరూ తల వంచారు తప్ప ఎవ్వరూ ఆయన మీద ఇంత నేరారోపణ చేయలేకపోయినారు. అలాంటివాడు ఆయన. అలాంటివాడు మానవులందరి పాపాల కొరకై ఆయన నిలబడ్డాడు. పిలాతు ముందు నిలబడ్డాడు. నిలబడినప్పుడు పిలాతు ఎంత ప్రయత్నం చేశాడో ఆయన విడిపిద్దామని, ఎంత ప్రయత్నం చేశాడో. కానీ వాళ్ళందరూ అన్నారు, యేసు వద్దు, మాకు బరబ్బాయే కావాలి అన్నారు. యేసు వద్దు, మాకు బరబ్బాయే కావాలన్నారు. ఒక మాట అంటాను, ఇప్పుడు జననం దగ్గర చోటు ఇవ్వలేదు, ఆయన జీవితం దగ్గర ఆయన్ని ఎరగలేదు, ఆయన చేసిన ప్రయాణం అంతటి మధ్యలో వారితోనే ఉన్నాడు, అంగీకరించలేదు. ఆయన మరణం దగ్గర కూడా ఆయన వారు నిరాకరించారు.
మాకు నరహంతకుడే కావాలి, జీవాధిపతి మాకు అక్కర్లేదు అన్నారు. ఆలోచించండి, ఈ రాత్రి వేళ క్రిస్మస్ అనే పదం కేవలం ఆయన జననానికే ముడిపడింది కాదు. ఇందాక దైవ సేవకులు చెప్పారు కదా, ఆయన ఆరాధనకు ముడిపడింది. ఆరాధన, ఆలోచించండి, ఆరాధన అంటే ఏమిటి అసలు? వాట్ ఈస్ మెంట్ బై వర్షిప్? ఆరాధన అంటే దేవునికి ఇవ్వడం. సమస్తం ఆయన నుంచి పుచ్చుకున్న మనం ఆయనకి ఏమిస్తాం? ఆయన ఏమడుగుతున్నాడు? ఒక ఆయన అన్నాడు, అవనియంత ఆయనదే, అయినా స్థలమేది, అందరికీ హృదయముంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది. అవని అంతా అయిందే, కానీ చోటేది లేదే. ఇంకొక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పెద్ద ఆయన అన్నాడు, భలే బాధ అవుతుంది. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. నిలచి తడుతున్నవాడు ఎవరనుకుంటున్నారు? ఆయన యూదుల చేత నిరాకరించబడినవాడు, వారి మధ్యనే ఉండి వారెరగనివాడు. ఆయన శిలువ దగ్గర నిలబడితే, శిలువకు వెళ్ళకముందు నిలబడితే ఆయన వద్దు, నరహంతకుడే కావాలి అని కోరుకున్నారు వాళ్ళు. ఆయన జన్మించడానికి ఇంత చోటు ఇవ్వలేదు. ఈ రాత్రి మీరు ఆయనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఆయన ఏం కోరుకుంటాడు? ఆయనకి ఏం కావాలి? ఆయనకి ఆస్తులు కావాలా? అక్కర్లా. ఆయనకి కావలసింది నువ్వు, నీ జీవితం. ఎందుకు ఆయనకి నీ జీవితం? ఎటు చూసినా పాపమేగా, ఎటు చూసినా మోసమేగా, ఎటు చూసినా మనలో స్వార్థమేగా. కానీ నీలో నన్ను లోకానికి బయలుపరచాలన్న ఉద్దేశం. పౌలు గారు ఎందుకు ఆయనకి? పౌలు గారు గుర్తించి ఇలా అన్నాడు, తన ప్రియకుమార్ని నా యందు బయలుపరచనుద్దేశించినప్పుడు అన్నాడు. అందుకు నువ్వు కావాలి. ఈరోజు ప్రభువుని నీ జీవితంలో లోకానికి నువ్వు చూపించటం కోసం నిన్ను నీవు ప్రభువుకి ఇచ్చేసుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ ద రియల్ వర్షిప్. అది నిజమైన ఆరాధన. ఈ రాత్రి నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆయన నిన్ను కావాలి అంటున్నది ఎందుకో తెలుసా? పాపినైన నిన్ను పరిశుద్ధినిగా మార్చడానికి. నువ్వు కావాలని ఎందుకంటున్నాడో తెలుసా? నిన్ను తీర్పులో నుంచి తప్పించడానికి. నువ్వు కావాలని ఎందుకంటున్నాడో తెలుసా? నిన్ను మరణంలో నుంచి జీవంలోనికి దాటించడానికి. నువ్వు కావాలని ఎందుకంటున్నాడో తెలుసా? నీకు నిత్యజీవం ఇవ్వడానికి. నువ్వు కావాలని ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? నిన్ను సర్పసంతానంగా ఉన్న నిన్ను దేవుని పిల్లలై అధికారం ఇవ్వడానికి. అంతేకాదు, జీవగ్రంథంలో నీ పేరు రాయడానికి, పరలోక పౌరసత్వం నీకు ఇవ్వడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. కానీ ఇంకేదో స్వార్థం ఆయనకుండి కాదు. అపవాదికి దేవునికి ఉన్న వ్యత్యాసం చెప్పన? యేసుక్రీస్తు ప్రభువుకి అపవాదికి, వాడు మోసం చేస్తాడు, నీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తాడు, నిన్ను తనతో పాటు నిత్య నరకానికి తీసుకుని వెడతాడు. అతని కలబొల్లి మాటలకు మీరు లొంగిపోతారు, లోబడిపోతారు, వానికి మీ జీవితాన్ని చేసుకుంటారు. కానీ రాత్రి ఆయన నిలబడి ఒక మాట అడుగుతున్నాడు, నీ జీవితంలో నాకు చోటిస్తావా? నన్ను నీ జీవితంలోనికి రమ్మని ఆహ్వానిస్తావా? యూదులలోనే పుట్టాను నేను, కానీ నాకు అక్కడ చోటు లేదు. వారి మధ్యలో ఉన్నాను నేను, వారు నన్ను ఎరగలేదు. నా స్వకీయులైన వారి దగ్గరికి వెళ్ళాను, వారు నన్ను అంగీకరించలేదు. ఆ దినాన్న వాళ్ళు నన్ను కోరుకునే అవకాశం ఉంది, నన్ను నిరాకరించారు. మీరు కూడా ఈ రాత్రిపూట నిరాకరిస్తారా, స్వీకరిస్తారా అని ప్రభు నేరుగా అడుగుతున్నప్పుడు మీ జవాబు ఏమిటి? ఒకసారి ఆలోచించండి. పాపిని పరిశుద్ధుడిగా మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే.
పాపం మీద జీవివ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. నీ అంతరంగాన్ని పరిశుద్ధాత్మనికి నివాస స్థలంగా చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. నిన్ను ప్రేమించి తన సొత్తుగా చేసుకుని నీలో తన ప్రేమను కనపరచడానికి ఇష్టపడిన వాడు ఆయన ఒక్కడే. ఆయన తప్ప ఇంకెవ్వరు భూమి మీద నిన్నుగా ప్రేమించేవాళ్ళు లేరు. నీ జీవితం అంతా ఎరిగి క్షమించేవారు లేరు. క్షమించడానికి ఆయనకు ఒక్కడికే అధికారం ఉంది. కారణం, పాపం కోసం తన రక్తాన్ని శిలువలో ధారపోసాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఈరోజు కావాలి అని అడుగుతుంది ఆయన జన్మించడానికి కాదు. ఈరోజు కావాలి అని అడుగుతుంది పడవెక్కించుకోవడం కోసం కాదు. ఇవాళ కావాలి అని అడుగుతుంది మీ ఇంట్లోకి రావడం కోసం కాదు. ఇవాళ ఆయన నువ్వు కావాలి అని అడుగుతుంది నువ్వు పెట్టే భోజనం కోసం కాదు. ఆయన అడుగుతుంది ఎందుకో తెలుసా? నిన్ను మరణం నుండి జీవంలోకి, నిత్య జీవంలోనికి దాటించడం కోసం ఆయన అడుగుతున్నాడు. నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వడానికి, ప్రభువా నాలో ఉన్నది ఏది మంచిది కాదని నాకు తెలుసు, కానీ అడుగుతున్నావు, ఉన్న పళంగా నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నానయ్యా, నన్ను అంగీకరించు. ఆరాధన అంటే దేవుడు ఎవరో ఎరిగి ఆయనకు నువ్వు ప్రేమగలవాడివయ్యా అని నువ్వు చెప్పడం, ఆయనకు నువ్వు ఇవ్వడం. నువ్వు పరిశుద్ధుడు అయ్యా అని చెప్పడం, ఆయనకి ఇవ్వడం. నువ్వు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడివయ్యా అని చెప్పడం, ఆయనకి ఇవ్వడం. అందుకని ఓ భక్తుడు అన్నాడు, ప్రతిసారి ప్రార్థించేటప్పుడు మనిషి చేయి కింద ఉంటుంది, దేవుని చేయి పై ఉంటుంది. కానీ ఆరాధించేటప్పుడు మనిషి చేయి పైన ఉంటుంది, దేవుని చేయి కింద ఉంటుంది అన్నాడు. దేవుడు పునరుద్ధానుడై నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన ఉండి నిన్ను కావాలని ఆయన కోరుకుంటున్నప్పుడు, బేషరతుగా పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తూ ఉన్నప్పుడు, నీ పాపాల విషయమే పశ్చాత్తాపడి నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వగలిగితే అది నిజమైన క్రిస్మస్ అవుతుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ దయచేసి మోకరించండి. మోకరించగలం అన్న వాళ్ళందరూ మోకరించండి. మోకరించలేమనుకున్న వాళ్ళు మీరు కూర్చునే ఉండండి, పర్వాలేదు. కుర్చీలో ఉన్న వాళ్ళని మోకరించమని బలవంతం చేయటం లేదు నేను. మోకరించగలిగిన వారు దయచేసి మోకరించండి. ప్రార్థన. ప్రభు స్పష్టంగా మాట్లాడాడు. నిజమైనటువంటి క్రిస్మస్ ఈ జీవితాన్ని, మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించటమే నిజమైన క్రిస్మస్. మన హృదయములలోకి ప్రభువుని అంగీకరించటమే నిజమైన క్రిస్మస్. ప్రభు దగ్గర మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడమే. ఈ లోకములో ఎవరూ కూడా పాపములను క్షమించేవారు లేరు. క్షమించగలిగినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు. మన హృదయం దగ్గర నిల్చుండి మన హృదయాలను తట్టుచున్నాడు. ఎంతకాలము ప్రభువుకు మన హృదయాలు ఇవ్వకుండా ప్రభువుకు మనము దూరం అవుతాం. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో ఎన్నో క్రిస్మస్లు వచ్చినాయి, వెళ్ళినాయి. కానీ ఈ దినాన ప్రభు ఒక నూతనమైనటువంటి రీతిలో తన దాసుని ద్వారా మాట్లాడాడు. ఎంతకాలము దేవునికి దూరముగా ఉన్నాం, ఎంతకాలము ఈ లోక సంబంధమైన పాపముతో మన జీవితాలను కొనసాగిస్తాం. అందుకని ఈ రాత్రి నిజంగా నిజమైన క్రిస్మస్ నా జీవితంలో ఈ సంతోషాన్ని, దేవునికి ఇచ్చే ఆరాధనను
మన హృదయపూర్వకంగా ఇచ్చినట్లయితే అద్భుతమైనటువంటి రీతిలో ప్రభు మనలో ఉండి మనలను నడిపించి ఆ నిత్యత్వములో యుగయుగములు ప్రభువుతో కలిసి జీవించగలిగే ఆ గొప్ప జీవితాన్ని మనకివ్వటానికి ఇష్టపడుతున్నాడు. మరి మన హృదయములు ప్రభువుకి ఇద్దామా? మన వెండి బంగారములను ప్రభు అడగటం లేదు, మన వజ్ర వైడూర్యములు మనము ప్రభు అడగటం లేదు, మన ఆస్తులు దేవుడు అడగటము లేదు. నా పాపముల కొరకు ప్రాణం పెట్టి గొప్ప రక్షణను అనుగ్రహించినటువంటి దేవుడు, ఆ రక్షణ మారు మనసు నీవు నేను పొందకపోతే ఇంకా ఇంకా ఆయనను సిలువ వేస్తూనే ఉంటామని అర్థం. ప్రియమైన సహోదరి సహోదరుడా, 2023 సంవత్సరం గతించిపోబోతుంది. 2024 సంవత్సరములో ప్రవేశించబోతున్నా. నూతన సంవత్సరములోకి ప్రవేశించబోయేము. నూతనమైనటువంటి జీవితాలతో ప్రవేశిద్దామా? నీ జీవితములో ప్రతి పాపమును క్షమించగలిగినటువంటి దేవుడు ఒక్క యేసయ్యకు తప్ప ఈ భూమి పైన ఎవ్వరికీ లేదు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. నిన్ను నన్ను పరిశుద్ధుడుగా చేయాలని తన పరిశుద్ధమైనటువంటి శిలువ రక్తము ద్వారా మన పాపములను కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసినటువంటి దేవుడికి ఈ రాత్రి మన హృదయాలని ఇద్దామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైనా యేసుని మీ సొంత రక్షకుడుగా అంగీకరించినట్లయితే ఈ రాత్రి దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు, నా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడానికి దేవుడు అద్భుతంగా నన్ను దర్శించాడు, నేను ప్రభువుకు నా హృదయాన్ని ఇస్తానని ఎవరైనా సహోదరులలో కానీ సహోదరులలో కానీ మీ కుడి హస్తములను కుడి హస్తములను ఎత్తి చూపిస్తే, మీ కుడి హస్తమును ఉన్న స్థలములోని మీ కుడి హస్తములను ఎత్తి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. నేడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మనము నేటి దినము వారము కూడా కాదు, ఇంకా 2 గంటల సమయం ఉంది. మనము నిన్నటి వారమే, రేపటి వారము కాదు. ఎంతకాలం ప్రభు వాక్యమును వించు, ఆ వాక్యమునకు హృదయములో చోటివ్వకుండా ఎంతకాలం ఉంటా? ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? దేవునికి సమీపంగా రావా? యేసును సొంత రక్షకుడుగా అంగీకరించవా? అంగీకరించినటువంటి వారికి నిత్య జీవం ఉంటుంది, అంగీకరించనటువంటి వారికి నిత్య నరకం ఉంటుంది. ఏది కావాలని నువ్వు నేను మనము ఆశపడుతున్నాము? ఈ రాత్రి దైవజనుల ద్వారా అద్భుతంగా మాట్లాడారు. యూదులు ఆయన అంగీకరించలేదు, ఆయన దైవత్వాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు, వారి మధ్యలో ఉండటానికి చోటు కూడా ఇవ్వలేదు. ఈ రోజున అలాంటి గొప్ప దేవుడు నా హృదయంలో నివాసము చేయటానికి, మనతో ఉండటానికి దేవుడు అద్భుతంగా ఈ దినరాత్రి మనకు అవకాశం ఇచ్చాడు. ఎవరైనా మీ కుడి హస్తములను ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరిస్తే మీ కుడి హస్తములను తలపైకెత్తి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం, చిన్న ప్రార్థన. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఎవరైతే చేతులెత్తారో మీరు నిలబడినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తా. ఎందుకంటే మీరు నిలబడినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తా. చేతులెత్తినటువంటి వారు నిలబడినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. ఈరోజు ఎంతో గొప్ప రోజు. మీ కొరకు ప్రార్థన చేస్తా. తలలు వంచి కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, ఎంత గొప్ప దేవుడవు నాయన. నీ ప్రేమ, నీ దయా, నీ కనికరమును వచ్చి రాత్రికాల సమయం సత్య జీవ ప్రార్థనా మందిరము ద్వారా అయ్యా సెమీ క్రిస్మస్ కృతజ్ఞత ఆరాధన కూడికలు నీ దాసుని ద్వారా విత్తబడినటువంటి నీ జీవపు మాటలు మా ప్రియుల హృదయాలను వారిలో ఉన్నటువంటి పాపాన్ని,
ఒప్పింప చేయగలిగినది తండ్రి. నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నా అయ్యా. బిడ్డలు తీసుకున్నటువంటి ఈ తీర్మానం వారి జీవితంలో స్థిరపరచండి, బలపరచండి నా తండ్రి. నీ రాజ్య వారసులుగా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియమైనటువంటి వారలారా, ఇవాళ ఆదివారము కృతజ్ఞత ఆరాధన కూడిక గనుక దయచేసి మీ దగ్గరికి పిల్లలు వస్తారు. ఆదివారము ఆరాధనలో కాలుకు పట్టాలి, సువార్త సభలలో పట్టకూడదు. ఈ రోజున ఆరాధన కాబట్టి దేవుడు మీకిచ్చినటువంటి ఆ గొప్ప మనస్సును కానుక రూపములో ప్రభువుకు ఇవ్వాలని ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. పిల్లలు మీ దగ్గరకు వస్తారు. ఎవరైనా మీ కానుకలను అర్పించేవారు అర్పించండి. ఒక 10 నిమిషాల్లో అన్ని కూడా టేబుల్స్ కూడా వేసాం. మీకు చక్కటి భోజనం సిద్ధపరచబడింది. అలాగనే ఎవరైనా మందిరాలకు వెళ్ళనటువంటి వారు ఉంటే, నూతనమైన వారు ఉంటే, సత్యజీవ ప్రార్థనా మందిరములో ఆదివారం ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. దయచేసి మీరు రావచ్చు. ఎప్పుడు కూడా ద్వారములు తెరిచి ఉంటాయి. మీకు సత్యమును తెలియచేసి మిమ్మల్ని సత్య మార్గములోకి మేము నడిపిస్తాం. కీర్తన పాడుకుంటూ మన అర్పణలను ప్రభువుకు అర్పించుకుందాం. యేసులా జీవింతును, క్రీస్తులో ఫలింతును. యేసులా జీవింతును, క్రీస్తులో ఫలింతును. నా ప్రభు కొరకై నేను ఇలా కొనసాగేదను. నా ప్రభు కొరకై నేను ఇలా నిరంతరము కొనసాగేదను. యేసులా జీవింతును, క్రీస్తులో ఫలింతును. యేసులా జీవింతును, క్రీస్తులో ఫలింతును. విశ్వాసములకు కర్త అయిన నా యేసునిలా సాగేదను. విశ్వాసములకు కర్త అయిన నా యేసునిలా సాగేదను. పరుగెత్తెదను వెనుదిరగక, జీవ కిరీటము పొందేదను. పరుగెత్తెదను వెనుదిరగక, జీవ కిరీటము పొందేదను. యేసులా జీవింతును, క్రీస్తులో
సమయం చూస్తే 10 అయిపోయింది. అందుకని పాట పాడాలన్నా కూడా నా మనసు అంగీకరించటం లేదు, మన్నించండి. నిజంగా 9:30కు ముగించాలి. అన్నగారు 5 గంటలకే బయలుదేరాడు. వారి కారు యాక్సిడెంట్ అయింది. ఆ భయంకరమైనటువంటి ప్రమాదం నుండి వారు బయటపడి మన మధ్యలోకి వచ్చి దేవుని సందేశాన్ని మనకు అందించారు. అందుకని ఆలస్యమైంది. నేను చెప్పాను అన్నగారికి, ఆయన 8 గంటలకు వాక్యం అడిగాడు. 50 నిమిషాలు చెప్తానని కూడా చెప్పాడు. ఆ సాతానుడు నన్ను కూడా 2 దినముల నుంచి ఎంత బలహీనపరిచాడంటే చాలా బలహీనపరిచాడు. నిజంగా నిలబడతానని కూడా నేను అనుకోలేదు. అయినప్పటికీ దేవుని కృప నన్ను బలపరచువాని ఎందే విశ్వాసముతో ఆయన శక్తిని బలమును పొందుకొని ఈ పరిచర్యను కొనసాగించటం జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, ఆ కానుకల నిమిత్తమై ఇచ్చిన ప్రార్థన చేస్తాడన్నా శ్రీకాంత్ అన్న లేడా అన్న, ఇసాక్ అన్నారండి, చిన్న ప్రార్థన చేద్దాం. కానుకలతో ప్రార్థన చేస్తే చివరి ప్రార్థన ఆశీర్వాదములతో ముగించుకుందాం. ఒక అర్ధగంట లేట్ అయింది, నన్ను మన్నించి క్షమించండి. చెప్పాను, దైవజనుల యొక్క కారు యాక్సిడెంట్ అయింది, మీరు చూడొచ్చు కూడా. నేను వెళ్ళి చూసి వచ్చాను. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ దాసుని నాయన మీరు క్షేమంగా నడిపించి తండ్రి మీ దివ్యమైనటువంటి మాటలు నాయన మా మధ్యన వినిపించారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నా తండ్రి మా మధ్యన మీరుండి మీ ఆత్మ సన్నిధి మాతో ఉంచి మీ నామమునకు మహిమ తెచ్చుకునే విధానం బట్టి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే నా తండ్రి మీ దాసులు, అలాగే నాయన చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డ వారి గుప్పిలు విప్పి నా తండ్రి ఇచ్చినటువంటి ప్రతి కానుకను దీవించండి, ఆశీర్వదించండి. వారికి రావాల్సినటువంటి ప్రతిఫలమును వారికి దయచేయమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే నాయన ముందున్నటువంటి సమయము, అలాగే ప్రేమ విందులోనూ మీరు తోడుగా ఉండండి. అలాగే బిడ్డలు క్షేమంగా మరలా తిరిగి గృహాలకు చేరటానికి మీ కాపుదల, మీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచమని, చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీ దివ్యమైన హస్తాలకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి అన్నగారు ముస్లిం కుటుంబంలో నుంచి ప్రభువును అంగీకరించి దేవుని సేవలో ఉన్నారు. దయచేసి గమనించండి, సత్యజీవ ప్రార్థనా మందిరములో ఆదివారం ఉదయం 8 గంటలకు చిన్న బిడ్డల సండే స్కూల్ కార్యక్రమం ఉంటుంది. 10 గంటలకు ఆరాధన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు యవనస్తుల కూడిక ఉంటుంది. అలాగనే ప్రియమైనటువంటి వారలారా, సోమవారం ఏ కార్యక్రమం ఉండదు. మంగళవారం 7 నుంచి 8 గంటల వరకు సంఘ ప్రార్థన ఉంటుంది. అలాగనే బుధవారం ఉపవాస ప్రార్థన, ప్రతి బుధవారం ఉపవాస ప్రార్థన కూడుకుంటుంది. 10 గంటల నుండి 1 గంట వరకు ఉంటుంది. అలాగనే గురువారం ఏ కూడిక లేదు. శుక్రవారము సహోదరుల కూడిక 11 గంటల నుండి 12 గంటల వరకు ఉంటుంది. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు సిద్ధపాటు కూడిక ఉంటుంది. మరలా ఆదివారం ఉదయం 8 గంటల కాడ నుంచి చిన్న బిడ్డల పరిచర్యతో ప్రారంభిస్తున్నాం. కాబట్టి దయచేసి మీరెవరైనా ఎక్కడికైనా వెళ్ళనటువంటి వారు ఉంటే దయచేసి సత్యజీవ ప్రార్థనా మందిరమునకు రండి. దేవుని వాక్యం ఉంటుంది. మీకోసము భారము కలిగి ప్రార్థించి దైవజనులుగా మరి మమ్మల్ని మీ దేవుడు ఇక్కడ ఏర్పరచుకుని ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని మహాకృప మరి అన్నగారిని మన మధ్యలోకి తీసుకురావటం దేవుని యొక్క కృప ద్వారానే కార్యము జరిగింది. కాబట్టి ప్రార్థించండి. రేపు డిసెంబర్ 25వ తారీఖున మనకు క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. అది ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. క్రిస్మస్ సందేశము అందించటానికి దైవజనులు దాదాపు వృద్ధాప్యం వచ్చేసింది. వారు కూడా మన మధ్యలోకి వచ్చి దైవ సందేశాన్ని, క్రిస్మస్ సందేశాన్ని అందిస్తారు.
అలాగనే డిసెంబర్ 31 31వ తారీఖు రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. వాగ్దానాలు ఉంటాయి కాబట్టి మనం 2-3 గంటల దాకా ఉండదు. అలాగనే మరలా 1వ తారీఖున ఉదయం 10 గంటలకు నూతన సంవత్సరము ఆరాధన ఉంటుంది. ఈ కార్యక్రమాలను గమనించి ఎవరైనా రాదర్శుకుంటే తప్పకుండా మా మందిరము తలుపులు తెరిచి ఉంటాయని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తున్నాను. అలాగనే అన్నగారికి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. చాలా బలహీనుడుగా ఉన్నాడు. దేవుడు తన దాసుని వాడుకుంటున్నాడు. ఎక్కడికి పడితే అక్కడికి వెళుతూ ఉన్నాడు. రెస్ట్ లేదు, వృద్ధాప్యం వచ్చేసింది. ఆ అన్నగారి కోసం ప్రార్థన చేయాలని ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. అలాగే ప్రియమైనటువంటి వారలారా, అల్పుడనైనటువంటి నా గురించి మరి సత్యజీవ ప్రార్థనా సంఘం గురించి ప్రార్థించాలని ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ప్రేమ విందు మరి ఇక్కడ సహోదరులకి ఇటొక పాయింట్ ఇటొక పాయింట్ ఉంటుంది. సహోదరులకి ఇక్కడ ఒక పాయింట్